హలో ఫ్రెండ్స్, మనకి రియల్ ఎస్టేట్ గురించి నెల 2 నెలలు అవుతుంది మాట్లాడుకొని. ఇప్పుడు ప్రజెంట్ రాజధానిలో, అమరావతి రాజధానిలో ఫ్లాట్స్ ఇటు నెడమరుకు వెళ్ళి అయితే కమర్షియల్ 35,000 కొన్నాయి, రెసిడెన్షియల్ అయితే 30,000 కొన్నాయి. 35,000 పోయి కమర్షియల్ 90 గజాలు ఉన్నాయి, 190 గజాలు ఉంటాయి. అటు తీసుకున్నా కానీ మీకు విజయవాడకి, మంగళగిరికి దగ్గరగా ఉంటుంది. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఆ ఏరియాకే వచ్చే అవకాశం ఉంది. పైగా అమరావతి రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో కంపెనీలైనా, కాలేజీలైనా అన్ని ఏరియాలకి ఏదో ఒకటి ఉండేలాగా ప్లాన్ చేస్తారు సీఎం గారు. దానివల్ల ఎటు కొనుక్కున్నా మీకు ఇబ్బంది లేదు. అమరావతి రాజధాని గుంటూరు, విజయవాడ గజాలైనా సరే, ఎకరాలైనా సరే, ఎకరం, అరెకరం రేట్లు ₹1,00,00,000 కాడ నుంచే ఉంటాయి. గుంటూరుకి రాజధానికి మధ్యలో ఎకరం ₹1,00,00,000 లోపల పొలాలు. ఇంకొంచెం డొంకకు దగ్గరలో ఉండే అయితే 1,20,00,000, డొంక కేసు అయితే 1,30,00,000 ఎకరం. అలా తీసుకోవాలనుకున్నా మీకు రాజధానిలో కలిసే ఏరియాల్లో కూడా పొలాలు ఉన్నాయి. గుంటూరు, అమరావతి రాజధాని మధ్యలో అటైనా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కూలింగ్కి ఇచ్చినా కానీ మీకు 1,250 గజాలు వస్తాయి. రేపు వాళ్ళు గజాల్లో ఇస్తే మీకు ఎకరం 3,50,00,000 పలుకుద్ది ఆ వచ్చే గజాలు. ఇప్పుడు మీరు కొనుక్కుంటే డొంక పేసింగ్ కొనుక్కున్నా కానీ 1,30,00,000కి, 1,40,00,000కి ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు మంచి లాభాలు పొందండి. గజాల్లో కొనుక్కున్నా కానీ ఒక ఊరు కానుకొని, గ్రామ కంఠం పక్కన ఇళ్ళ కానుకొని ఉంటాయి. గజం 8,000, 10,000 అలాంటివైనా తీసుకోవచ్చు. రాజధానిలో కలిసినా కూడా ఇళ్ళ పక్కన ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో గ్రామ కంఠంకి 200 మీటర్ల వరకు తీసుకోరని చెప్పారు. అలాంటివైనా తీసుకోండి. రాజధానిలో కలిసే ఊరుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొంది మీకు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. మనకి ఒకప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీతో పాటు ఇంకొక 20 సంవత్సరాలకి మనకి గుంటూరు, విజయవాడ, అమరావతి రాజధాని అలా అవుతాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే యూత్కి రేపు వయసు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి మంచి 100 రెట్లు పెరిగి మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎకరం 50,000, ₹1,00,000 ఉండేది. ఇవాళ 1,30,00,000 అయింది కదా 25 సంవత్సరాల్లో. అలా 100 రెట్లు దాటి పెరిగింది. అదే ప్రకారం రేపు అంత డిఫరెన్స్ వచ్చింది మనకి అమరావతి ఏరియాల్లో కూడా. హైటెక్ సిటీ కాడ ఎకరం 200 కోట్లు, 150 కోట్లు అంటున్నారు. మనం అంత ఊహించుకోకపోయినా మినిమం 50 కోట్లైనా ఈజీగా అవుతుంది 20-25 సంవత్సరాలకి. ఇన్వెస్ట్మెంట్ ఎకరాలైనా, ఫ్లాట్స్ అయినా చేసుకోండి. మంచి బెనిఫిట్ ఉంటుంది. మీరు డబ్బులు ఎంతో కష్టపడి రేత్రి బొగులు కూడబెట్టుకున్న జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ఆ కష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు లాభం మీకు 100 రెట్లు పెరిగి మంచి సౌకర్యం ఇచ్చింది. మీకు చూపడటానికి మంచి అవకాశం ఉంటుంది. అది వినియోగం పెట్టుకొని భూములు కొనండి. మనం బంగారం అది ఇళ్ళల్లో వాడుకోవటానికి వరకే ఉపయోగపడుద్ది, కానీ బిజినెస్ పరంగా బంగారం కంటే భూమే మీకు బాగా పెరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే గత 40-30 సంవత్సరాల నుంచి ఎకరం 10,000 ఉన్నది ఇవాళ మరి ఇంత రేట్లు పెరిగినాయి అంటే 1,32 కోట్లు అయినాయి అంటే బంగారం పెరుగుద్ది, కానీ మనం అంత ఇన్ని కోట్లు రావు కదా. దానివల్ల భూమే కొనుక్కోండి. సిటీకి రాజధానికి మధ్యలో రాజధానిలో అయినా అమరావతి మంచి లాభాలు వస్తాయి. మీ కష్టపడి సంపాదించిన డబ్బు మీకు మంచి ఉపయోగం ఉంటుంది. రేపు మంచి సంతోషంగా ఉంటారు. ల్యాండ్ కొనేవాళ్ళు మీకు సొంత డబ్బులు ఉంటేనే కొనుక్కోండి, అప్పు చేసి కొనకండి. అది మీకు 100 రెట్లు లాభం వచ్చేదాకా ఆగాలంటే సొంత డబ్బులు పెట్టి కొనుక్కోండి. ల్యాండ్ అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పు చేయకుండా సొంత డబ్బులతో వచ్చిన వరకే కొనుక్కోండి, మంచి లాభాలు పొందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.